సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవుతోన్న ముంబై హైవేలో గ్లోబల్ సిటీ 6 పేరుతో సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేసింది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. హైదరాబాద్ గీతం యూనివర్సిటీకి అత్యంత చేరువలో ఈ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. ఈస్ట్ వెస్ట్ విల్లా వ్యూస్ తో డెవలప్ అయిన ఈ ప్రాజెక్ట్ టీజీ రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులు కలిగి ఉంది. చక్కని పర్యావరణంలో నివసించాలని కోరుకునే వారికి గ్లోబల్ సిటీ 6 అత్యుత్తమ ప్రాజెక్ట్ అని, బెస్ట్ ఇన్వెస్ట్ ఆప్షన్ గాను ఇందులో ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేస్తోంది. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి 21వ ప్రాజెక్ట్స్గా ఈరోజు గ్లోబల్ సిటీ 6 వెంచర్ను లాంఛనంగా కస్టమర్ల సమక్షంలో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 20 ప్రాజెక్టులు పూర్తి చేసి 21వ ప్రాజెక్టును హైదరాబాద్ వెస్ట్లో రుద్రారం, ఇంద్రకరణ్ గ్రామాల మధ్యలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ వెస్ట్లో 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసి 6వ ప్రాజెక్టుని ఈరోజు కస్టమర్లకు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అందిస్తుంది. మరి ఈ హైదరాబాద్ వెస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బెస్ట్ హైదరాబాదుగా నిలవబోతుంది. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ వెస్ట్ అనేదే మరి ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామంగా మారనుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వెస్ట్ హైదరాబాదు ఎందుకు ఇన్వెస్టర్లకు మరి గోల్డెన్ హబ్గా మారింది, మరి ఈ ప్రాంతంలో గోల్డెన్ ట్రయాంగిల్ అని మరి ఏరియాను ఎందుకు అంటున్నారన్న విషయాల్ని మేము ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాం. హైదరాబాదు వెస్ట్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం గచ్చిబౌలి ప్రాంతం. ఈ గచ్చిబౌలి ప్రాంతంలో ఇప్పటికే ఐటీ హబ్బులు విస్తారంగా రావటం, ప్రభుత్వం కోకాపేట ఐటీ సెజ్ను ఇవ్వటం కూడా జరిగింది. నియోపోలిస్ పేరుతోటి ఇచ్చినటువంటి ఆ ఐటీ సెజ్ దగ్గర 2 లక్షల రూపాయల గజం ఉన్నది. మరి ఆ ప్రాంతం నుంచి ఏదైతే కోకాపేట తర్వాత మోకిలా నుంచి శంకర్పల్లి నుంచి మరి కంది ముంబై హైవే నుంచి మీకు కౌలంపేట ఐఐటి, ఆ తర్వాత రుద్రారం తర్వాత ఇస్నాపూర్ నుంచి ముత్తంగి జంక్షన్ నుంచి మరి మీకు తెల్లాపూర్, కొల్లూరు, వెలిమల, మళ్ళీ కోకాపేట వరకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రాంతం అంతా ఒక ట్రయాంగిల్గా ఉండటం జరిగింది. మరి ఈ ట్రయాంగిల్ని గోల్డెన్ ట్రయాంగిల్గా కూడా మరి రియల్ ఎస్టేట్ విశ్లేషకులు దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. నిజంగానే ఇది గోల్డెన్గా మారబోతుంది. ఎందుకంటే హైదరాబాదు వెస్ట్లో ఉన్నటువంటి 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఫార్మా రంగంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఉద్యోగస్తులు, దీనికంటే ముందున్నటువంటి బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కానీ, బీడీఎల్ ఎంప్లాయీస్ కానీ, లేదా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, మరి ఇక్రిసాట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈ ఏరియాలో విస్తారంగా ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి తోడుగా కంది ఐఐటి ఈ ఏరియాకు ఒక ఐకాన్గా నిలవనున్నది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 4 పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేస్తుంటే అందులో జైరాబాద్లో 12,000 ఎకరాలలో మనకు ఆటోమొబైల్ రంగంలో, స్పేస్ పార్ట్స్ రంగంలో మరి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనకు రాబోతున్నది. దీని మూలంగా జైరాబాద్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా మీకు హైదరాబాద్కి అవుట్స్కట్స్లో ఇక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. గచ్చిబౌలిలో మరి 2 లక్షల రూపాయలు కొనలేని కస్టమర్లందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. మరి బీడీఎల్ ఎంప్లాయీస్ వస్తున్నారు, ఓడిఎఫ్ ఎంప్లాయీస్ వస్తున్నారు. అందువల్లనే మీకు మోకిలాలో 10,000 విల్లాస్ రావటం, శంకరపల్లిలో విల్లాస్ రావటం, వెలమలలో హైరేజ్ అపార్ట్మెంట్స్ రావటం, కొల్లూరు తెల్లాపూర్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ రావటం, రుద్రారం అంటే గ్లోబల్ సిటీ 6 ఉన్న ప్రాంతం నుంచి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే మరి 10ల సంఖ్యలో హైరేజ్ అపార్ట్మెంట్స్ మరి నిర్మాణం జరుగుతున్నది. ఆ నిర్మాణానికి గ్లోబల్ సిటీ 6 అనేది అతి దగ్గరగా ఉన్నందున ఈ ప్రాజెక్టులో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు మీకు 100% భద్రతను, భరోసానివ్వడానికి అవకాశం ఉంటుందని లాంచింగ్ సందర్భంగా కస్టమర్లకు తెలియజేస్తున్నాం. గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్టు ఇప్పటికే మేము గతంలో ప్రవేశపెట్టినటువంటి గ్లోబల్ సిటీ 5 కానీ, లేదా కొంపెల్లి కౌంటీ 3 కానీ, ఏదైతే ఈ ప్రాజెక్టులో ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయో గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ని ఈ గ్లోబల్ సిటీ 6లో ఇస్తున్నాము. విల్లాస్ కన్స్ట్రక్షన్ చేపడుతున్నాము. అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, మీకు సీసీ రోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము చేసిన గత ప్రాజెక్టుల కంటే దీంట్లో భిన్నంగా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సదుపాయాన్ని కూడా మేము కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ సైజెస్ వచ్చేసి 150, 167, 200, 250, 300 గజాల సైజుల్లో కస్టమర్లకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, హైదరాబాదు మార్కెట్లో కొన్ని కారణాలతోటి కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా
రియల్ ఎస్టేటు స్తబ్దతగా ఉన్నది లేదా తక్కువగా నడుస్తున్నాయా అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా నిజం లేదు అనేది ఈరోజు మాకు జరిగినటువంటి లాంచింగ్ సందర్భంగా వచ్చినటువంటి సేల్స్లో నిజమైంది. ఇప్పటికే ఈ వెంచర్లో మేము 50% ప్లాట్లను సేల్ చేయడం జరిగింది. కస్టమర్లు అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా చాలా మంచి చక్కటి ప్రాజెక్టు తీసుకొచ్చారు. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యాజమాన్యం అని ముందుకొచ్చి కొనుగోలు చేయడం జరిగింది. 288 ప్లాట్లలో ఇప్పటికే 150 ప్లాట్లను మేము ఈ సందర్భంగా లాంచింగ్ సందర్భంగా సేల్ చేశాం.